తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కడప జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ ఈరోజు కడప జిల్లాలో గతంలో 7 స్థానాలు వైసీపీ ప్రభుత్వం గెలిపిస్తే ఈరోజు జిల్లాలోని ప్రజలందరూ ఈ జగన్మోహన్ రెడ్డి చమరగీతం పాడాలా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది అనే ఎదురుస్తరంలో నిన్న ఎలక్షన్ కూడా రావడం జరిగింది. ప్రజలందరూ ఈరోజు వైసీపీకి పారదోలి తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉర్రూలవుతారు. కాబట్టి నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రావడం ఖాయము. మన జిల్లాలో కూడా 7కి 7 మాత్రం ఖచ్చితంగా గెలిచి తీర్తామని ఈరోజు తెలియజేసుకుంటున్నాము. నల్లబోతుల నాగరాజు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి. ఉమ్మడి కడప జిల్లాలో భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాబోతూ ఉంది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగబోతూ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన ధరలైతేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అప్పులైతేనేమి, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఈ రాష్ట్రాన్ని, గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమం కోసం ముగ్గురు కలిసి త్రిమూర్తుల్లాగా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దానికోసమే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కలిసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేయబోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు భాష, మాది పొద్దుటూరు. కడప జిల్లాలో పోయినసారి 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకోవడం జరిగింది. కానీ ఈ 2024 ఎలక్షన్లలో 10కి 10 సీట్లకు గాను ఉమ్మడి కడప జిల్లాలో మేము 3-4 జిల్లాలలో ఈజీగా అలవుకగా గెలవబోతున్నాము. పొద్దుటూరు తీసుకుంటే ఇక్కడ వరదాల రెడ్డి గారికి కేటాయించడం జరిగింది. ఇక్కడ కానీ మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ కానీ, లేకుంటే కమలాపురం పుత్తా నరసింహారెడ్డి గారి కుమారుడు పుత్తా చైతన్యారెడ్డి గారు కానీ, లేకుంటే కడప మాధవిరెడ్డి గారు, రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు, ఎవరైతే కడప పార్లమెంటరీ అధ్యక్షుడు ఉన్నారో రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి గారి భార్య రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు, వారు కూడా కడపలో అఖండమైన మెజారిటీతో గెలవబోతున్నారు. పులివెందుల బీటెక్ రవి, అక్కడ కూడా అతని సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అక్కడ కూడా ఆయన రాముడు అంటారు, రాముడు మంచి బాలుడు, రాముడు మంచి పేరుంది రాయచోటిలో. అదేవిధంగా ఇంకా రైల్వే కోడూరు, బద్వేలు, జమ్మలమడుగు ఈ స్థానాలు ఇంకా ప్రకటించలేదు. బద్వేలు, జమ్మలమడుగు బీజేపీకి వెళ్తుంది అంటారు. అక్కడ కూడా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ 2 చోట్ల బలంగా ఉంది. జమ్మలమడుగు అయితే ఆదినారాయణ రెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు మంచి గట్టిగా పనిచేస్తే అక్కడ విజయం అలవకగా వస్తుంది. బద్వేలు కూడా అక్కడ విజయమ్మ గారు, వారి కొడుకు రితీష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంటు ఎవరికైతే బీజేపీ టికెట్ కేటాయిస్తుందో వాళ్ళు కూడా అక్కడ కలిసికట్టుగా పనిచేస్తే అక్కడ కూడా మనం విజయం సాధిస్తాము. ఇక ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పిన జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, కడప, రాయచోటి, రాజంపేట ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకవేళ అది జనసేనకు వస్తే జనసేన కూడా అక్కడ స్ట్రాంగ్గా ఉంది. ఫైనల్గా పులివెందుల, ఉమ్మడి కడప జిల్లాలో దాదాపుగా మనము సగానికి సగం స్థానాలు కైవసం చేసుకునే దాంట్లో ఉన్నాము. 2019 ఎలక్షన్లలో మొత్తం రాయలసీమలో 52 సీట్లకు గాను మనకు వచ్చింది 3 మాత్రమే. ఆ 3 ఒకటి కుప్పం చంద్రబాబు నాయుడు గారు, హిందూపురం బాలయ్య బాబు గారు, ఉర్వకొండ పయ్యావుల కేశవ్ గారు. 52లో 3 మాత్రమే వచ్చింది మనకు 2019లో. కానీ ఈ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 52 స్థానాలలో మనము దాదాపుగా 35 స్థానాలు మనం గెలవబోతున్నాము. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఈ సైడు రాయలసీమలో వైఎస్ఆర్సీపీ ప్రభావం ఉన్నా కూడా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఇక మన రాయలసీమ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 175 నియోజకవర్గాలలో పోయినసారి 23 మాత్రమే మనకు వచ్చింది. కానీ ఈసారి 123 స్థానాలకు ఏమి తక్కువ కాదనేసి మేము చాలా గాఢంగా నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా పోయినసారి తెలుసో తెలియక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మనం చేశాము. ఆ తప్పిదాన్ని వచ్చే ఎలక్షన్లలో ఈ తెలుగుదేశం పార్టీని ఏవైతే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులైనారో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీని అఖండమైన మెజారిటీలో గెలిపించి
ఒకసారి ఇక్కడ మనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం అలయన్స్లో ఉంటాం కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఏదైతే మనకు స్పెషల్ స్టేటస్ అడుగుతున్నామో స్పెషల్ స్టేటస్ ఇస్తారు. పోలవరం అయితే ఉందో పోలవరం కానీ, లేకుంటే మనకు విశాఖ పోర్టు తరలించేదానికి ఉందో దానికోసం కూడా మనం ఏమైనా ప్రయత్నాలు చేయగలము.